ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. గాయత్రి పీఠాధిపతులు ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంటే మనం సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే వాళ్ళకి ఎక్కువగా సంతాన సమస్యలు ఉంటేనే ఆరాధిస్తారు అని చెప్పి వింటూ ఉంటాం. నిజంగా సుబ్రహ్మణ్య స్వామిని సంతానం లేని వారు, వివాహం ఆలస్యమైన వారు, ఇలాంటి వాళ్ళే ఆరాధించాలా? నిజంగా ఆరాధించడం వల్ల సంతానం కలుగుతుందంటారా? తప్పకుండానమ్మా. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంతానానికి ఉండే సంబంధం ఏంటి? అవును, ఇది ప్రధానమైన విషయం. అయితే సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం ఒకటి మూర్తిగా ఆరాధన చేస్తాం, రెండు సర్పాల స్వరూపంలో కూడా ఆరాధన చేస్తాం. అవును, జంట సర్పాలు చూసామనుకోండి, ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ కొలుస్తుంటాం. అవును. అయితే ఈ సర్పాలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధం ఏంటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మళ్ళీ సంతానానికి సంబంధం ఏంటి? ఇది ప్రధాన విషయం. అవును. అయితే దీనికి చిన్న చారిత్రాత్మకమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటంటే పూర్వకాలం ఏంటంటేట, శివపార్వతులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూర్చున్నారట. కూర్చుని ఉంటే అక్కడికి కొంతమంది అఘోరాదులు లేదా ఋషీశ్వరులు లేదా దిగంబరావతార స్వరూపంలో కొంతమంది ఋషీశ్వరులు వచ్చారు దర్శనం చేసుకోవడానికి. ఆయన కొంచెం చిన్నపిల్లాడు ఆ సమయంలో. ఈయన ఏం చేశారంటే వాళ్ళని చూసి, వీళ్ళేమిటి దిగంబరంగా ఉన్నారు అని ఈ మునుల యొక్క అవయవాలని కొంచెం అవహేళనగా మాట్లాడేట సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. అది చూసి కాస్త పార్వతీదేవి కొంచెం, ఈశ్వరుడు అయితే కోపడ్డాడు, పార్వతీదేవి మందలించి తప్పు అలా మాట్లాడకూడదు, అది సృష్టికి ఆదిభూతమైనటువంటి మూల అవయవం, శరీరానికి మనిషికి అదే కారణభూతం. సృష్టి ఈ జీవం పరిణామ ప్రక్రియ జరగాలి అంటే కనుక అది కావలసినటువంటి అవయవం, దాన్ని అవహేళన చేయకూడదు అని దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తూ కొంచెం మందలించింది అనమాట. ఎప్పుడైతే మందలించిందో ఆ తర్వాత ఈశ్వరుడు పార్వతీ అమ్మవారు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దాని విలువ తెలిసిన తర్వాత ఆయనంతటా ఆయనే, ఓహో ఇంత గొప్ప విశేషం, ఈ జీవ పరిణామ ప్రక్రియకి సంబంధించిన ఆధారభూతమైనటువంటి అవయవానికి సంబంధించినటువంటి మూలం ఏదైతే ఉందో దానికి నేనే ఆదిభూతుని అవుతాను, మూలకారకత్వం అవుతాను, దానికి అధిపతి అవుతాను, ఆ జీవ కణాలకి నేను ఆధిపత్యాన్ని వహిస్తాను అని ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు. ఆయనంతటా ఆయనే దాని శక్తి, దాని విలువ తెలుసుకుని ఆ మూల కణాలకి, ఆ కణశక్తికి ఏదైతే ఉందో శక్తికి నేను మూలకారకుడిని లేదా అధిపతిని అవుతాను అని చెప్పి ఆయన అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఆ కారణంగా అందుకనే మనకి వీర్య కణాలు ఏ రకమైన ఆకారంలో ఉంటాయంటే కనుక సర్పాకారంలో ఉంటాయి. అందుకని ఆయన నేను ఇక్కడి నుంచి ఆ సర్పాకార స్వరూపమైనటువంటి వీర్య కణాల ఆకార స్వరూపంలో నేనే ఉంటాను అని ఆయన వాటికి అధిపతిగా అనుగ్రహాన్ని ప్రసాదం చేశాడు. అక్కడి నుంచి సర్పాకారం కానీ లేదా వీర్య కణాకారం కానీ ఇవన్నీ కూడా సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపమే. ఈ వీర్య కణాలకి అధిపతి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే, అవి సర్పాకారంలో ఉంటాయి కాబట్టి. అంచేత ఎవరికైతే సంతానోత్పత్తి లేదో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల జీవ కణానికి అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వాళ్ళకి ఆ కణపరమైన శక్తి పెరిగి ప్రచోదనం చెంది తద్వారా సత్సంతాన యోగ్యత కలుగుతుంది అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయమని చెప్తూ ఉంటారు. రెండోది, పుత్ర సంతానం కలగకపోయినా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల సత్సంతాన పుత్ర సంతాన యోగ్యత కలుగుతుంది అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయమంటారు. అయితే ఇప్పుడు మనం చేసే పనులు కర్మలను బట్టి మనకు వచ్చే సంతానం కూడా అంటుంటారు కదా. ఇప్పుడు మన కర్మలన్నీ ఒక ఖాతాలో అలా ఉండంగా మనకు ఆడపిల్లే పుట్టాలని ఉంది, కానీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించగానే అబ్బాయి పుడతాడా? అలా కాదు. మన పూర్వజన్మలో కూడా దానికి సంబంధించినటువంటిది ఏదో ఒక శక్తి ఉండి అది ఈ జన్మలో అది రాకుండా కొన్ని కారణాలు అడ్డుపడుతూ ఉంటే వాటికి మనం పరిహారం చేసుకుని పొందవచ్చు. రెండోది, దైవ ప్రాతికూల్యం వల్ల మనకి పూర్వజన్మలో ఎటువంటి రిలేషను లేకపోయినా కూడా సంతానోత్పత్తి కలుగుతుంది. కొన్ని యజ్ఞాల వల్ల, కొన్ని కార్యక్రమాల వల్ల. మనకి సింపుల్ ఎగ్జాంపులే మనకి రామాయణంలో దశరథ మహారాజుకి శాపం ఉన్నా కూడా దశరథ మహారాజు యజ్ఞము చేయడం వల్ల, పుత్రకామేష్టి చేయడం వల్ల యజ్ఞపాయసం వచ్చి సాక్షాత్తు విష్ణుమూర్తే కుమారులుగా ఉద్భవింపబడ్డాడు. కాబట్టి ఆ రకంగా దైవ ప్రాతికూల్యం వల్ల కలిగే సంతానం వేరు. మనకి అవకాశం ఉన్నా కూడా సంతానం కలగడానికి కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఆగి
ఆలస్యం అవుతున్న దానికి సంతానం కలగడం వేరు. ఓకే ఓకే. లేదు మనకి వంశం అభివృద్ధి అవ్వకుండా ఆగిపోతుంటే సంతానం కలగడానికి చేసే కార్యక్రమం వేరు. ఓకే. ఇన్ని రకాల వ్యవహారాలు ఉన్నాయి. అయితే మనకి వీళ్ళే సంతానంగా కలగడానికి కారణం ఏంటని కదా అడిగారు మీరు. అవును. ఇప్పుడు ఈ అమ్మాయే కలగడానికి కారణం ఏంటి, కారణం ఏంటి, అబ్బాయే కలగడానికి కారణం ఏంటి, అవును. లేకపోతే వీళ్ళే వీళ్ళతోటి మనకి రిలేషన్ ఏర్పడడం గల కారణం ఏంటి. ఎన్నో పెళ్లి చూపులు చూస్తామండి. అవును అవును. వీడే మనకి మొగుడిగా రావడం గల కారణం ఏమిటి అంటే రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయ అని మనకు చెప్పారు. రుణానుబంధు రూపం ఉంటే తప్ప వాడు మనకి పశుపత్ని సుతాలయ, పశువు పత్ని సుతులు ఈ ముగ్గురు కూడా రుణానుబంధు రూపేణ బంధువులు కూడా. వీళ్ళందరూ కూడా రుణం వల్ల వస్తారట. గత జన్మలో రుణం ఏదో ఒక రుణం ఉంటే తప్ప వీళ్ళు మనకు ఆపాదించబడరు. ఎవరు పత్ని సుతుడు, మన ఇంట్లో జీవులు, బంధువులు కూడా. ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళు రుణం మంచి రుణమా చెడ్డ రుణమా ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం అప్పిస్తున్నాం, అప్పు తీసుకుంటున్నాం. ఇచ్చినవాడు పుట్టాడా తీసుకున్నవాడు పుట్టాడా ఇది ముఖ్యం. అవును. రుణం అంటే 2 రకాలు ఉన్నాయి. అప్పిస్తాం, అప్పు తీసుకుంటాం కదా అంతే. సో పూర్వజంలో మనకి మనం ఎవరికో రుణం ఉండిపోయాం, అప్పు తీర్చలేదు. అప్పుడు వాడు మనకి కొడుకుని పుట్టాడే అనుకుందాం. వాడు మనల్ని జీవితాంతం పీడిస్తూ ఉంటాడు. వాడు చదువులకి డబ్బులే, వాడు పడిపోతే హాస్పిటల్కి డబ్బులే, వాడు ఆస్తులు ఇవ్వడానికి అంతస్తులు ఇవ్వడానికి నిత్యం వీడు బతుకున్నంత సేపు వాడికే ఖర్చు పెడుతూ ఉంటాడు, మోగిస్తూనే ఉంటాడు. అంచేత గత జన్మలో ఎవరికైనా మనం రుణం ఉండిపోయాం అనుకోండి, ఈ జన్మలో కొడుకు కింద పుట్టి రుణం తీర్చుతాం మనం వాడికి. అదే గత జన్మలో మనకి రుణం ఉండిపోయాడు అనుకుందాం ఇవ్వకుండా, వాడు మనకి కొడుకుగా పుట్టాడే అనుకుందాం, వాడు బుద్ధిమంతుడు అవుతాడు. తండ్రి చేత 1 రూపాయి ఖర్చు పెట్టినవాడు వాడికే తిరిగి ఇంకా పెడతాడు. వాడు ఏ హాస్పిటల్లో తండ్రి ఉంటే వీడి సేవ చేసి వీడికి పరిస్థితి చేస్తాడు. ఇన్ని రకాలు ఉంటాయి. అలాగే గత జన్మలో ఏదో రకమైన పశు పాశం ఉంది. గత జన్మలో మనం ఎవరికో ఇబ్బంది పెట్టాం, లేకపోతే ఒక గేదెలనో ఆవులనో జంతువులనో మనం పీడించాం అనుకుందాం. ఈ జన్మలో మనం ఆ యజమాని ఇంట్లో కుక్క కిందో జంతువు కిందో పుట్టి వాడికి జీవితాంతం సేవ చేస్తాం అనమాట. లేదా గత జన్మలో నేను ఒకరిని బంధించాను, పీడించాను, గదిలో పెట్టి తాళం వేసేసాను, కొట్టాను, తిట్టాను, హింసించాను, వాడిని విపరీతమైన టార్చర్ పెట్టాను. అప్పుడు వాడు ఆ తర్వాత జన్మలో వాడి ఇంట్లో కుక్క కింద పుడతాడు. కుక్కని ఏం చేస్తాం మనం, గొలుసెట్టి కట్టేస్తాం, అరిస్తే కొడతాం, ఇష్టం వచ్చిన మాట్లాడతాం, తిడతాం, రకరకాలు చేస్తాం. ఇక్కడ పక్షిగా కూడా పుట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా పక్షిని బంధించామని అనుకుందాం. పక్షిని బంధించడం వల్ల ఏం పరిస్థితి వస్తుందో తెలుసా మీకు, తర్వాత జన్మలో వాడు జైలుకు పోతాడు. వామ్మో. ఇప్పుడు చాలా మంది ఇంట్లో పక్షులను పెంచుకుంటున్నారు కదా, పెంచకూడదని చెప్తాం. అయితే దీనికి లాజిక్ ఉంది. ఏ పక్షులైతే బయట తిరగడం వల్ల వాటికి వేరే పక్షుల వల్ల హాని కలిగి అవి చనిపోయే పరిస్థితి వస్తుందో, కొన్ని పక్షులకి వేరే పక్షుల వల్ల హాని ఉంటుంది, అవి బయట బతకలేవు. అలాంటి పక్షులు అయితే ఇంట్లో పెంచుకోవచ్చు తప్ప ఇంట్లో రామచిలకల్ని లేకపోతే కొంగల్ని వీటి మిగతా వాటిని పట్టుకొచ్చి ఇంట్లో నేను పంజరంలో బంధిస్తాను అంటే మహాదోషం. గత జన్మలో మనం అలాంటి పక్షులు బంధించిన కారణం చేత ఈ జన్మలో మనకు వచ్చే శిక్ష ఏంటంటే జైలు శిక్ష. వాటిని పంజరంలో వేస్తే మనం జైల్లో పోతాం. ఇక్కడ ఇప్పుడు ఇలా చూస్తే కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటున్నారు, ఇంకా అవి కూడా పెంచుకోవద్దేమో. పెంచుకోవడం వేరు. ఇప్పుడు కుక్కని పెంచుతారండి, ఇంట్లో పిల్లల కన్నా బాగా పెంచుతారు, అది వేరు. మెంబర్ లాగా బంధించడం వేరు, హింసించడం వేరు, శిక్షించడం వేరు. అలా కాకుండా వాటికిచ్చే మర్యాద వాటికి ఇస్తూ వాటిని ఆలనా పాలన చూస్తూ ఉంటే వాటి వల్ల ఎటువంటి శాపాలు రావు. వాటి వల్ల అప్పుడు వీడికి చేసే సేవ వల్ల మళ్ళీ వీడి తిరిగి మళ్ళీ రివర్స్ లో పుడతారు అక్కడ. అదే ఎక్కువ సేవ చేసేసిన ప్రమాదమే. అదేది ఏంటంటే ఈ మనకు పుట్టే, అలాగే భార్య అయినా సరే, గత జన్మలో నేను నా భార్యని నేను ఈ జన్మలో పీడించాను అనుకుందాం, హింసించాను అనుకుందాం, వచ్చే జన్మలో నేను భార్య కింద పుడతాను, వాడు మొగుడి కింద పుడతాడు. మొత్తం అంతా కూడా అక్కడ తీర్చుకుంటూ ఉంటాడు అనమాట. దాంట్లో ఉండే ప్రభావం అంతా కూడా తప్పదు. ఇప్పుడు ఏదో విర్రవీగుతుంటారు ఆటలాడుతూ. ఖచ్చితంగా తర్వాత జన్మలో ఈ మార్పులు జరిగి లింకులు ఏర్పడిపోతూ ఉంటాయి అనమాట. అందుకే మనకి ప్రతి జన్మకి మనకి మనుషులకి బంధువులకి కూడా సంబంధం ఉంటుంది. అందులో ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు, బంధువులు పీడిస్తూ ఉంటారు, బంధువులు పాడైపోతూ ఉంటారు, వాళ్ళకి మనకు కూడా అందుకనే ఏ రిలేషన్ లేకుండా ఒక్కరితో మనకి రిలేషన్ ఏర్పడదు. ఎవడో వస్తారని నాకు తెలియదు, వాడు నేను కారులో వెళ్తుంటేనా లేకపోతే బస్సులో వెళ్తుంటే పరిచయం అయ్యాడు, ఓ స్నేహం విపరీతంగా రాసేసుకుని పూసేసుకున్నాం, సడన్ గా వాడి మీద అభిమానం ఎక్కువైపోయింది నాకు, ఇంట్లో వాడిని నమ్మను, వాడిని నమ్మో 1,00,000 2 లక్షలు ఇస్తాను, వాడు మళ్ళీ ఫోన్ ఎత్తాడు. గత జన్మలో వాడికి నాకు ఏదో రుణం ఉంది కాబట్టి వాడు అలా కలిసాడు, వాడు డబ్బులు ఇచ్చాడు, వాడు ఎగిరిపోయాడు. ఇలాగనమాట మన జన్మలో ఏదైనా సరే గత జన్మకి లింక్ ఉంటుంది. అది బంధువులైనా
స్నేహితులైనా స్నేహితులు కూడా అంతే. ఆ, ఆ. గతంలో మనం పరోపకారం చేసి వాడికి విపరీతమైన సేవ చేసాం, వాడి జన్మ మనకు స్నేహితులే తెలియకుండా సేవ చేసేస్తాడు వాడు. చూడండి, కొంతమంది స్నేహితులు ఉంటారు, అవును అవును. వాడికి మనకి ఏ రిలేషన్ ఉండదు, ఆ. మన కోసం ఎంతో పెడతాడు వాడు, అవును. డబ్బు పెడతాడు, లేకపోతే వస్తువులు కొనిస్తాడు, అవును. నెత్తిమే పెట్టుకుంటాడు. ఏంటి ఫ్యామిలీకి ఒక సపోర్ట్ గా ఉండే ఎందుకు ఉండాలి వాడు అలాగా? ఉమ్. ఇది లింక్, అది అలాగా గత జన్మలో ఓకే. లింక్ అనమాట. అయితే ఇప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో వాహనానికి సంబంధించిన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కదా, అలా అంటే ఆ తగిలించిన వాడు తగిలించుకున్న వాడు ఇద్దరికి కూడా అలా సంబంధం ఏమైనా ఖచ్చితంగానమ్మా. అందుకనే ఇప్పుడు అదేదో సినిమాలో చెప్పినట్టుగా చర్యగా ప్రతిచర్య ఎక్కడో ఏర్పడుతూ ఉంటుంది అన్నట్టుగా మనకి ఈ యొక్క రొటేషన్ లో, ఈ పరిణామ ప్రక్రియలో, ఈ జీవ పరిణామ ప్రక్రియలో జన్మలకి రిలేషన్స్ లో ఈ చర్యలు ఉంటూనే ఉంటాయి. అందుకనే కర్మకి ప్రతిఫలం ఉంటుంది. మరి ఇప్పుడు ఖచ్చితంగా మంచి చేసినప్పుడు వచ్చే మంచిని యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ జన్మలో చెడు చేశానే అనుకోండి, వచ్చే జన్మలో నేను ఖచ్చితంగా దానికి ప్రతిఫలం నేను తీర్చుకోవాల్సిందే కదా. అలా కాకుండా మార్చుకునే అవకాశం ఉంటుందా? మంచిగా మార్చుకోవచ్చు. ఏ విధంగా? అదే కదా సద్బుద్ధి, సత్ప్రవర్తన, సత్శీలత. దాంతో పాటుగా ఇప్పుడు ప్రతిదానికి ప్రాయశ్చిత్వం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒకడికి అన్నం పెట్టకుండా మార్చేశాను, దానికి ప్రాయశ్చిత్తం ఏంటి? 10 మందికి అన్నం పెట్టాను. నేను ఆ మొక్కను కొట్టి చంపేశాను, దానికి ప్రాయశ్చిత్తం 10 మొక్కలు పాతడం. దేనికైనా 1:10 ప్రాయశ్చిత్తం ఎక్కడైనా సరే, దేనికైనా సరే. ఇప్పుడు ఈ ప్రాయశ్చిత్తం నేను కావాలని నన్ను ఎవరో ఇబ్బంది పెడుతున్నారని, కావాలని నన్ను అప్పుడు ఇబ్బంది పెట్టింది కదా, ఇప్పుడు నేను కావాలని ఇబ్బంది పెడతా, దానికి ప్రాయశ్చిత్తంగా ఇంకోటి చేసుకుంటే అది వర్తిస్తుంది అంటారా? కావాలని చేస్తే వర్తించదు. అందుకనే ఇక్కడ తెలిసి తెలియక చేసిన పాపముకు మాత్రమే ప్రాయశ్చిత్తం అన్నారు. మళ్ళీ అలాంటి ఇంకో రూల్ వచ్చేస్తుంది ఇక్కడ. నేను శుభ్రంగా నేను ఇష్టం వచ్చినట్టు అన్ని తప్పుడు పనులు చేసేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను అంటాను. అవును, అర్థమైందా? మిమ్మల్ని కొట్టేస్తాను, నేను ఏదో ప్రాయశ్చిత్తం చేస్తానంటాను. అలా కుదురుతుంది. అందుకని ప్రాయశ్చిత్తం కూడా దేనికి చెప్పారంటే ప్రతిదానికి టర్మ్స్ అండ్ కండిషన్స్. తెలిసి తెలియక చేసిన తప్పులకి మాత్రం ప్రాయశ్చిత్తం తప్ప కావాలని తప్పు చేసి అదేదో సినిమా చూపించినట్టుగా నేను కొట్టేసి నేను సారీ చెప్తానంటే కుదరదు. ఇప్పుడు ఒకవేళ మనం అట్లా మీరు అన్నట్టుగా నేను కొట్టానో తిట్టానో ఒకరిని ఇబ్బంది పెట్టాను, నా సైడ్ నుంచి అదంటే తెలిసి చేయలేదు, తెలియకుండా జరిగింది, నేను క్షమాపణ చెప్పాను, అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నాకు అది ప్రాయశ్చిత్తం లభిస్తుందా? ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది, మీ తప్పు కాదు కదా, వాళ్ళ మూర్ఖత్వం అది. ఓకే ఓకే, అర్థమైందా? అప్పుడు మనకి ఎటువంటి ఏ దోషం ఉండదు. ఓకే, నిజంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం ఇంకా చాలా చాలా మాట్లాడుకోవాలండి. ఈ విషయం అయితే చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.